గురు అన్నా గుడ్ మార్నింగ్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. థ్యాంక్ యూ సేమ్ టు గురు. గురు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేసిన. చెప్పండి అన్న. ఈ తాడపల్లి కూడా అబ్బాయి రవితేజ్ అని పిల్లగాడు ఏంది గోవాల ఇన్సిడెంట్ అది కొట్టి చంపేసినారన్న. అది షేక్ లో ఇష్యూ అయిందంట ఆ రోజు నైట్. షేక్ లో లేదు, ఫుడ్ ఆర్డర్ చేయడానికి. ఎక్కడ మన బాగాలోనా లేకపోతే ఎక్కడది? బాగాలో మన కలంగుట్టకు బాగా మధ్యలో ఉంటది షేక్. అది ఏంటది? అది వాళ్ళ ఫుడ్ ఆర్డర్ చేయడానికి పోతే మన లేడీస్ ఎవరు ఉన్నట్టుంది, నన్ను మిస్బిహేవ్ చేసిన అన్నట్టు చెప్పిన టాక్ అవుతుంది మనకి. ఆ షాక్ ఓనర్ పిల్లగాడు ఎవడో చేసిందండి కదా, ఆ షాక్ ఓనర్ కొడుకు. ఓనర్ కొడుకేనండి. ఓనర్ కొడుకు మిస్బిహేవ్ చేస్తే ఇంక మన వాళ్ళు కొంచెం వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టు, ఆర్గ్యుమెంట్ అయినట్టు. ఇంకా వెయిటర్లు అందరూ కలిపి ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుంది. ఇంకా అందరు కలిపి కొట్టిండ్రు. ఇంకా కొట్టినాక అట్లా డెడ్ అయిందంట. తప్పు కదా గురు అది. మరి యాక్షన్ తీసుకోవాలి లోకల్ వాళ్ళు. మరి జరుగుతుంది కేసు, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పెట్టిండ్రు ఆల్రెడీ. కేసు పెట్టారులే కానీ మరి ఏంటి అసలు లోకల్లో మరి మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి అది ఇవన్నీ ఇబ్బందులు కదా. అవునన్నా. లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు అంటే గోవా ఎందుకంత బ్యాడ్ నేమ్ ఈ మధ్యకాలంలో? మరి 1.5 ఇయర్ దారుణం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఉండటం కొంచెం అట్లా ర్యాష్ గా ఉంటారు కొంచెం. గొడవ పడ్డ లోకలైట్సా లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు వర్కర్స్ వాళ్ళని? వర్కర్స్ బయట వాళ్ళందరూ నేపాల్, ఇటు బీహార్, అస్సాం అందరూ ఏదో ఓనర్ ఇంప్రెస్ చేద్దామని చెప్పి స్పీడ్ అయి ఉంటారు వాళ్ళు. ప్రతి చిన్న గొడవ అంటే వాళ్ళు దూకుతా ఉంటారు వెయిటర్లు. కానీ కొన్ని మారాలి గురు, లేకపోతే మొత్తం టూరిజం దెబ్బతింటది గోవా టూరిజం. అవునవును. లాస్ట్ 1 వీక్ బ్యాక్ లో, ఈ లాస్ట్ మంత్ లో కూడా 2-3 అయింది. ఒకటి కాదనా, 3 అయింది ఇష్యూలు లాస్ట్ మంత్ లోని మొత్తం. నువ్వు అంటే ఏదైనా స్క్రాచ్ పెడితే ముందు డిస్కషన్ చేయకుండా కొడతా ఉంటారు మాటకి కస్టమర్ని. ఇలా ఇక్కడ వర్కర్సా? వర్కర్స్ గా కొంతమంది లోకల్ టాక్సీ డ్రైవర్లు ఏదైనా ఇష్యూ అయిందండి. ఇప్పుడు ఏదైనా బై మిస్టేక్ స్క్రాచ్ ఏదైనా తగులుద్ది కదా బండి పోతా, దాన్ని మామూలుగా క్లియర్ గా డిస్కస్ చేసుకుని క్లియర్ చేసుకోరు. చిన్నదానికి 5,000, దానికి 25,000 అంటారు, 10,000 అంటారు. షోరూమ్ పోదా అంటారు. ఆ షోరూమ్ కి కస్టమర్ కి అంత టైం ఉండదా. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తారు. మన వాళ్ళు అంతెందుకు ఇంతెందుకు అని దబాయిస్తారు. అంతా గొడవ స్టార్ట్ అయింది అట్లా. ఇంకా అంటే లోకల్ మాఫియా కింద ఏర్పడ్డదా గురువు అక్కడ? మాఫియా అంటే కొంచెం అందరు కాదన్న, ఒక 10-20% ఆ బెల్ట్ వాళ్ళు ఉన్నారు. కొంచెం అందరు కాదు అలా. గోవా లోకలైట్స్ ఇలా గొడవలు పడేవాళ్ళు. సరే గురు, అయితే అడవుడు వస్తే ఫోన్ చేయ నాకు. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. నిన్న చాలామంది తాడపల్లిగూడెం నా జన్మస్థలం, మా అమ్మమ్మ గారు ఊరు. తర్వాత నేను భీమవరం, నంద్యాల పరిసర ప్రాంతాల్లో పెరిగాను. గూడెంలో నాకు మా మానమావలో ఇప్పటికీ అక్కడే ఉంటారు. కాబట్టి నాకున్నటువంటి బంధువర్గంలో చాలామంది బొల్లా రవితేజ ఇష్యూ గురించి ఏంటి నా అభిప్రాయం, వీడియో ఎందుకు చేయలేదని అడిగారు. నేనంతా ఏదో వేరే లీగల్ సిరీస్ ఏదో చేసినాం, దాని గురించి ఆదివారం కొంచెం ఖాళీగా మాట్లాడదామని చెప్పి దాని గురించి మాట్లాడదాం. చిన్న నుంచి మా అమ్మ ఒక మాట చెప్తా ఉండేది, అలవు కాని చోట అధికలం అనరాదు అని. నేను మొన్న యుఎస్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆ జాగ్రత్తనే ప్రతిపాదించాను. అత్యధికులు దానికి మద్దతు ఇచ్చారు, కొంతమంది దాన్ని విభేదించారు. సహజం, అది పబ్లిక్ డొమైన్లో మనం ఒక ఒపీనియన్ తెలియజేసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసేటువంటి హక్కు ఉంటుంది. నేను మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే గోవా వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, మనాలి వెళ్ళినా, వేరే ఏదైనా ప్రాంతానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోరుకును, ఆట విడుపు కోసం, రెగ్యులర్గా మొనాటనియస్గా ఉండేటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ప్రతి సగటు మానవుడు కూడా ఆట విడుపు కోరుకుంటాడు. మనిషి పుట్టినందుకు ప్రతి ఒక్కరిని మనం సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దేవాలయాలకు రండి, రోజు పూజలే చేసుకోండి, లేదా మీరు అనుకున్నటువంటి ఇంట్లో ఉండండి, ఊరు పొలిమేరలు దాటకండి అని మనం చెప్పినా అది అనుభవపూర్వకంగా ఎందుకు పెద్దలు అలా పదే చెప్పేవారు, లేకపోతే ఊరు పొలిమేరలు దాటద్దు అనేటువంటి దాని ఉద్దేశం ఏంటి, దాని వెనకాతల పెద్దల యొక్క తీవ్రమైనటువంటి ఆలోచన కసరత్తు ఎందుకు ఆ రకమైనటువంటి విషయాన్ని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి మనుషులకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని తెలుస్తుంది అనుభవపూర్వకంగానే. గోవా ఒక 20 సార్లు పైన వెళ్ళుంటాను నేను. ఆల్మోస్ట్ 20 సార్లు వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు ఏ చేదు అనుభవం ఎదురవలేదు. కారణం
ఫస్ట్ నుంచి ఉన్న కొంత ఎక్స్ట్రోవర్ట్గా కనపడ్డా బహుశా నాలో ఉన్నటువంటి ఐసోలేటెడ్ నేచరో కొంత ఇంట్రోవర్ట్ బిహేవియరో అంటే తో ఐ లుక్ లైక్ అన్ ఎక్స్ట్రోవర్ట్. నేను సాధారణంగా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వను, ఎక్కువ మందితో మాట్లాడను. బహుశా దానివల్ల నాకు ఎప్పుడు ఎవరితో ఇబ్బంది కలగలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నా స్నేహితులు వెళ్ళినప్పుడు కానీ చాలామంది వెళ్ళినప్పుడు కానీ గోవాలోనే కాదు చాలా చోట్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు తావెత్తడం, అవి ప్రమాదకరమైనటువంటి విషయాల్లోకి మారడం, వెళ్ళినటువంటి ఆ అనుభూతి చేదనుభవంగా మిగిలిపోవడం అనేటువంటిది నేను చూస్తూ వచ్చాను. ఒకటి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అలా నోరు మంచిదైన ప్రతిసారి ఊరు మంచిది అవ్వాలనేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా మనం ప్రోవోక్ చేసినా చేయకపోయినా వారి వారి మానసిక స్థితిగతులు బట్టి ఉన్మాద భూయిష్టమైనటువంటి వ్యవహార శైలి కలిగినటువంటి వ్యక్తులు మన నిత్య జీవితంలో తారసపడతానే ఉంటారు. ఎందుకంటే సమాజంలో మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోగలుగుతాం, కానీ ఎదవలు ఎలా ఉండాలో మనం చెప్పలేం. కాబట్టి ఆ ప్రోవోకింగ్, ఆ ఇన్స్టిగేషన్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు. బలవంతులైతే బుద్ధి చెప్తారు, బాధ్యత కలిగిన వ్యక్తులైతే పక్క తప్పించుకెళ్తారు, బలహీనులైతే మృత్యువాత పడతారు. ఇప్పుడు బలవంతుడిగా వ్యవహరించినప్పటికీ కాసేపు మనం కాయిన్స్ అటు ఇటు మార్చుకున్నాం. రవితేజాల గ్రూప్ ఆఫ్ పీపులే అక్కడ షాక్లో ఎవరినైనా కొట్టి చంపేశారు అనుకున్నాం, అప్పుడు రవితేజ జీవితం పాడైపోయినట్టు. ఇప్పుడు రవితేజాన్ని కొట్టి చంపేసిన పరిస్థితి ఏంటని ఆలోచిద్దాం. ఆడు 15,000కు 20,000కు ఆ శాఖలో పనిచేస్తూ ఉంటాడు. వాడు ఊర్లో ఆడు ఏవి చేయలేక బీహార్ నుంచో చుట్టుపక్కల నుంచో వచ్చి ఆ గోవాలో శాత తీరుతూ ఉంటాడు. సాధారణంగా ఈ శాఖల్లో పనిచేసేటువంటి ఎక్కువ మందికి క్రిమినల్ రికార్డు ఉండడం అనేటువంటిది సాధారణంగా నేను అడిగి వెళ్ళినప్పుడు, ఆ వకీల్ సాబ్ तो मेरा कोई केस है, तो ये केस कैसा लड़ सकते, मेरा वकील ने ये टाइम होता इतना टाइम होता बोल रहा है అని నన్ను అడుగుతూ ఉంటాం. అది నాకు అర్థమైన కాడికి ఏంటంటే కాలంగట్లో కానీ లేకపోతే బాగాలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ అక్కడ తెలుగు వారితో కూడా నేను సంభాషించేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియోకి ముందు ఆ ఒక క్లిప్ పెడతాను నేను. గురు అని చెప్పి అక్కడ ఒక టూర్ ఆపరేటర్ ఉంటారు, ఆయనతో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా లేదన్నా ఇది నిజంగా ఇట్లా జరిగింది, అక్కడ ఉన్నటువంటి శాఖ వనరాల కొడుకే ప్రొవోక్ చేశాడంట, ఇన్స్టిగేట్ చేశాడంట, ఈ పిల్లడాలు తప్పేమీ లేదు, కొంచెం మాట పెరిగేసరికి అక్కడ ఉన్నటువంటి కొరనా కొడుకులు స్పీడే కొట్టారని ఈ అబ్బాయి చనిపోయాడని చెప్పారు. విషయం ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ 15,000-20,000 ఉద్యోగానికి వచ్చిన వాడిని ఈ ఓనర్ సన్నెత్తుకురాడు. ఇప్పుడు ఆడి కుటుంబం రోడ్డు మీదకి వచ్చినట్టే. ఆ కర్ర పట్టుకుని హీరోయిజంగా ఓనర్ దగ్గర ఏదో గుడ్ మార్క్స్ కొడదామని చెప్పి దౌర్జన్యపూరితంగా అరే ఒక మనిషి మీద ఈ రకమైన భౌతిక దాడి చేస్తున్నాం, మాట తేడా ఎందుకు రాదు? రోడ్డు మీద ట్రాఫిక్లో వస్తుంది, మనం వెళ్ళిన చాలా చోట్ల వస్తుంది, రకరకాల వింత మనుషులు మనకు తగులుతూ ఉంటారు, మాట మనస్పర్ధలు సహజంగా వస్తాయి. కానీ నేను చంపుకునే దాకా వెళ్తాం. ఆ క్షణికావేశంలో అంత తీవ్రమైనటువంటి గాయం చేయడం ప్రయత్నంతో 4-5 నెలల్లో కనీసం 6 నెలల పాటు ఆడు బయటికి రాడు. వచ్చిన తర్వాతైనా కూడా ప్రైమా ఫేసెస్ స్ట్రాంగ్గా ఉన్నది, ఎవిడెన్సెస్ ఆన్ రికార్డ్ ఈజీగా ఉన్నాయి, ఆడిని ఎవరో పొలిటికల్ రాజకీయ నాయకులు వచ్చి తప్పించేంత సీన్ ఉండదు. ఖచ్చితంగా ఆడి కన్విక్షన్ అయితే పడుతుంది. తక్కువలో తక్కువ ఆడికి 7 years to life పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆడి జీవితాలు పాడైపోయినట్టే. ఇప్పుడు ఆడు చేసినటువంటి దుశ్చర్య వల్ల ఖచ్చితంగా ఆంధ్ర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకంత కాన్షియస్గా ఒకంత కాషియస్గా ఏదైనా తేడా పాడొస్తే తిరిగి అక్కడ వాళ్ళని కొట్టేసి ఇగో నా కొడుకులు మళ్ళీ మమ్మల్ని ఎక్కడ రవితేజలా చంపుతారని మేమే ఎదురు దాడులు చేసామని పరిస్థితి. ఆ గోవా న్యాచురల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ టూరిజం అది మన దేశంలో అంతర్భాగమే. గోవాని బహిష్కరించండి, మనాలిని బహిష్కరించండి, గొడవని ప్రతిదీ బహిష్కరించండి నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ చాలా దిగువ మధ్య తరగతి పేదరికపు రేఖ అతి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎంతమంది జీవన భుక్తి ఇలాంటి టూరిజం ప్లేసెస్లో జరుగుతుందని నేను కళ్ళారా చూశాను. యాజ్ ఐ ఆల్వేస్ సే అబ్జర్వేషన్ అండ్ నేచర్ ఈజ్ అవర్ మదర్. మనం ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నంగానో పరిశీలించడం మొదలు పెడితే, గమనించడం మొదలు పెడితే మనకది తల్లిలో ఎన్నో విషయాలు చెప్తుంది. రవితేజ లాంటి వృత్తాంతాలు పునరావృతం కావు. లేదంటే మీరందరూ కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లేకపోతే మన తాడేపల్లిగూడ నుంచి పేరుపాలెం వెళ్ళండి, లేదా మీ తాడేపల్లిగూడ నుంచి గొల్లపాలెం బీచ్కి వెళ్ళండి, మన బీచ్లు కూడా బాగుంటాయి కదా అని నేను చెప్పను. లేదా మన విశాఖపట్నం బీచ్ల్లోనే యథాతథంగా మద్యాన్ని ఏరులే పారించండి కూడా నేను ప్రతిపాదించను. కానీ జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది మన ఇంట్లో పదే చెప్పినప్పుడు మనకు అదేదో చాలా మొనాటనియస్గా ఛాందస్తంగా కనబడుతుంది. కానీ వాస్తవానికి మనం గోవాలు వెళ్ళకపోయినా హైదరాబాద్లో మన వృత్తిరీత్యా ఉన్న భీమవరంలోనో తాడేపల్లిగూడలోనో బతికినా కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం అంటే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను గమనించుకోవడం, రెక్లెస్గా బతకకపోవడం, మనకు అన్నీ తెలుసునో మనకున్న కాంటాక్ట్స్ అన్నీ మనం ఏదో కాపాడుతాయినటువంటి భ్రమంలోకి వెళ్ళి ప్రతి చోట మనం కాళ్ళు దువ్వకపోవడము మన జీవితానికి ఎక్కువ కాలం లాంగిటివిటీ
ఎక్కువ జీవనకాలం మనం బతికేటువంటి అవకాశాలు, సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ కుర్రోడు మృత్యువాత పడకుండా ఏ చేయకాలో ఇబ్బంది కలిగినా కూడా జీవితాంతా బాధ కలిగేది. సరదాగా స్నేహితులతో వెళ్ళినప్పుడు గొడవ అనుకుని రాదు, కానీ గొడవ వచ్చిన చోట సాధారణంగా నేను నా అనుభవపూర్వకంగా చెప్పేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఆ గొడవను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు మహిళలతో ఉన్నప్పుడు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. 1 o'clock 2 o'clock గోవాలోనే కాదు, థాయిలాండ్లోనే కాదు, మీరు అమెరికన్ స్ట్రీట్స్లోనే కాదు, ఎక్కడా అర్ధరాత్రి ఈ పరిచర్యలు అనేటువంటివి శ్రేయస్కరం కాదు. అండ్ అవన్నీ కూడా మీకు ఆ రకమైనటువంటి సేఫ్టీని కలగజేయవు. కాబట్టి ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా మీరు టూరిజం పేరు మీద వెళ్ళినప్పుడు టూరిస్టుల్ని అక్కడ ఉండేటువంటి స్థానికులు చూసేది మనీ మింటింగ్ మెషిన్స్. కానీ వాళ్ళకి మన ఆహ్లాదంలో అవకాశం కనబడుతుంది, మన ఆశలో దురాశ వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి మనం ఒక టూరిస్ట్ కింద వెళ్ళినప్పుడు మన పరిస్థితులు ఏంటి, ఆ పరిసర ప్రాంతాలు ఏంటి, సాధ్యమైనంత వరకు సేఫ్ రివ్యూస్ అన్నీ చూసుకుని మన ఇన్స్టింక్ట్ని మనం బిలీవ్ చేస్తూ, ఎక్కడైనా పరిస్థితులు కొంచెం అవాంఛనీయంగా ఉన్నాయి అంటే ఛాన్స్ తీసుకోకుండా సేఫ్ ప్లేస్లోకి మూవ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా, ఎంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా, క్షణికావేశంలో అక్కడ ఉన్నటువంటి మద్యం మత్తులోనో, మాదక ద్రవ్యాల మత్తులోనో, డ్రగ్స్ మత్తులో ఉండేటువంటి వ్యక్తుల నుంచి ఎవరొచ్చి మనల్ని కాపాడుతారు? ఏదైనా జరిగిపోయిన తర్వాత రాగలుగుతారేమో తప్ప జరుగుతున్నప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి. ప్రతి చోట మనం బల ప్రదర్శన చేసి గెలవలేం. కాబట్టి ప్రతి చోట వాదన చేయలేం, వాదించి గెలవలేం. సో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొమ్ముతో అని మమ్మల్ని తప్పించుకోమంటా అవతలడితే తప్పుండా అంటే పొద్దున్న తెల్లారుతుంది కదా. తెల్లారిన తర్వాత ఆడి శాఖ ఎక్కడికి వెళ్ళిపోదు కదా. మన దగ్గర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి కదా, రికార్డ్ చేసుకోండి. ఆడికి ఎంత స్థానబలమైనా పగలొకటి ఉంటుంది కదా, రాత్రి ఆడిదైనప్పుడు పగలొకటి ఉంటుంది కదా. పగల మీ శక్తులను కూడగట్టుకోండి, పోలీసులను పిలవండి. ఇంకేదన్నా ఆడ శృతి మించి రాత్రి ఏదన్నా రాగాన పడితే పొద్దున్న రాగానే కూండు రాగా అంటే పొద్దున్న చెప్పండి. అప్పటికప్పుడే నిరూపించుకోవాలని లేదు కదా. మన ఇతిహాసాలు పురాణాలు కూడా మనం నేర్పుతుంది ఏంటి? దుర్యోధనుని చంపడానికి కూడా పాండవులు 14 ఏళ్ళు వనవాసం తర్వాతే కృష్ణుడి సపోర్ట్తోనే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. మనకు అన్నీ నేర్పేది, చిన్నప్పటి నుంచి చెప్పేది మనం కృష్ణున్నో రామున్నో ఓం రామాయ నమః ఓం కృష్ణాయ నమః అని పూజ చేస్తామని కాదు. ఆ కథల్లో ఉన్న నీతిని సారాంశాన్ని అర్థం చేసుకుని మెలకువతో మెలుగుతాం. ఆ మెలకువ ఉండాలి మనకి. తన బలం ఎంత ఉన్నా కూడా ఆంజనేయుడికి తెలియదు అంటే ఆంజనేయ స్వామికి తెలియదు అన్నది కాదు అక్కడ కంటెస్ట్. అలా ఎక్కువ మనం బలాన్ని ఊహించుకోకుండా కొంత సబ్టిల్గా గ్రౌండెడ్గా ఉండమని చెప్పడం. సో మనకు నిజంగానే కాంటాక్ట్స్ ఉండొచ్చు, నిజంగానే మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బట్ అది అన్ని చోట్ల చెల్లదు. అలా చెల్లదని అనుకుంటూనే మనం గడుపుతా అవసరమైనప్పుడు దాన్ని తీయాలి అని. మన చిన్నప్పటి నుంచి మన నర్చరింగ్లో, మన ఫ్యామిలీ బ్రాటప్లో మనకి తల్లిదండ్రులు నేర్పే ప్రతి కథ, అది బైబిల్ నుంచి నేర్పినా, గీత నుంచి నేర్పినా, రామాయణం నుంచి నేర్పినా, ఖురాన్ నుంచి నేర్పినా, మనకు నేర్పేది అందులో ఉన్నటువంటి సూక్ష్మ జ్ఞానాన్ని పదే పదే విని మనం సంగ్రహించి ఈ 100 ఏళ్ళ జీవితం, 70 ఏళ్ళ జీవితం మానవ జీవన ప్రమాణాలు పడిపోయినాయి కాబట్టి మనం సాధ్యమైనంత సుఖంగా, సుగమయంగా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, మనం ఇబ్బంది కొని తెచ్చుకోకుండా సౌఖ్యంగా బతుకుతాం. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నా ఆ ప్లేస్ ఎంజాయ్ చేసావా, మంచి మెమరీస్ క్యాప్చర్ చేసుకున్నావా, చక్కగా ఆహ్లాదకరంగా. ఆల్కహాలిక్స్ అయితే మీ ఫ్రెండ్తో లిమిటెడ్గా, ఎక్కువ బూజ్ అయిపోయి పడిపోయేదానికి అక్కడ దాకా వెళ్తుంది, ఇంట్లోనే తాగి పడిపోవచ్చు కదా. నేను గోవాలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ని చూస్తాను, మీ కెపాసిటీకి మించి తాగేసి వాంతులు చేసుకుంటా, అక్కడ ఉన్న పక్కన ఫ్రెండ్స్కి డిస్కంఫర్ట్ కలిగింత, ఎవడో ఒకటితో గొడవ పెట్టుకుంటా, ఆడికి వీడికి ఫోన్లు చేసుకుంటా ఏం ఉపయోగం ఉంటుంది? వెళ్ళిన చోట ప్లెజెంట్గా ఉండే ప్రయత్నం చేస్తే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్ కూడా మనల్ని ఇష్టపడతారు. వెళ్ళిన చోట నాన్ కాంట్రవర్షియల్గా ఉంటే, కాంట్రవర్సీని పెంచకుండా మనం ఆపిదట్టు ఉంటే 10 మంది పచ్చోట్లకి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కడ నచ్చల, ఎక్స్పీరియన్స్ బోలు షాక్స్ ఉంటాయి, బోలు ప్రాంతాలు ఉంటాయి. రవితేజ ప్రాణం తిరిగి రమ్మంటే వస్తుందా? 1వ తారీఖు ఆనందంగా ఎంజాయ్ చేసి 31 2వ తారీఖు చక్కగా వచ్చి తన ఉద్యోగం తను చేసుకుని హ్యాపీగా బతకాల్సిన కుర్రోడు, మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి, చక్కగా ఉన్నాడు అబ్బాయి. ఎందుకు కర్మ ఎందుకు? పక్కన ఉన్న ఆడపిల్లలు కూడా వాళ్ళ నిస్సహాయ స్థితిలో అరుస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయగలుగుతారు? పాపం స్థానం కాని స్థానం, ప్లేస్ కాని ప్లేసు, ఏ నెంబర్కి డైల్ చేయాలో వాళ్ళకి ఏమున్నా అంత కంగారులో ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి అర్థం కాకుండా ఒక్కసారిగా మృత్యు వచ్చి మీద పడిపోతూ ఉంటే అది రవితేజ విషయంలోనే కాదు, హైదరాబాద్లో కార్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, ఫ్లైఓవర్ల నుంచి పిల్లలు పడిపోతూ ఉంటారు,
వాళ్ళు పడిపోవడం కాకుండా కింద అమాయకులను చంపేస్తూ ఉంటారు. ఇప్పుడు నా ఉద్దేశం ఇక్కడ మీకు సూక్తులు నీతులు చెప్పడం కాదు, మీ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి ఆలోచన స్ఫురణలో తీసుకురావడం నా ఉద్దేశం. జాగ్రత్తగా ఉండండి అన్నది చిన్న పదం కాదు, మన జీవితానికి సరిపడేంత పదం. కాబట్టి మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళినా, మనం ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినా, ఏదైనా ఒక పరిసర ప్రాంతాలకి వెళ్ళినా, చాలామంది సోమవారంలో కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు శబరిమల దాకా. 10 సార్లు వెళ్ళామండి, 10 సార్లు మంది అయిందని 11 మంది అవ్వాలని ఉండదు. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూస్ చేసుకోవడం మంచిది. ట్రైన్లో యాక్సిడెంట్ అవ్వండి అంటే అది వితండవాదం. ఖచ్చితంగా మేము అందరం ఆ వితండవాదాలు చేసిన వాళ్ళమే. పెద్దలు చెప్పిన చాలా విషయాల్ని వీళ్ళకేం తెలియదురా, మన సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, మన సూపర్ మ్యాన్ ఈ మ్యాన్ అనుకుని వెళ్ళి చాలాసార్లు అవాస్తవాలైన సందర్భాలు ఉంటాయి. జీవితంలో అనుకోని అవాంఛనీయ సంఘటనల్ని ఆలింగనం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. మా అమ్మ ఇప్పుడు చెప్తుంది, శత్రువు ఎప్పుడు పొంచి ఉంటాడో గమనించుకుంటూ ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, ప్రతిదీ ఒక వంతు ఒక రవ్వంతు అనుమానంతోనే చూస్తూ ఉండాలా. ఆ కాన్షియస్నెస్ ఖచ్చితంగా కావాలా. మనం బతుకుతున్న సమాజంలో విచిత్రమైన వెరైటీ మనుషులు ఉంటారు. కారణం లేని గొడవలు, కారణం లేని ప్రోపగండాలు, కారణం లేని ద్వేషాలు, కారణం లేని అసూయలతో రగిలిపోతున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరి నుంచి మనల్ని మనం కాపాడుకోవడమే మన నిత్యకృత్యం. అదే రోజు యుద్ధం. రావణాసురుడు లాంటి ఒక వ్యక్తితో రాముడు యుద్ధం చేస్తే, రావణాసురుడు లాంటి లక్షణాలు కలిగినటువంటి 100 మందితో మన జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండాలి. కంసుడు లాంటి 100 మందితో మన జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండాలి. అటువంటి లక్షణాలు పులుగుచ్చుకున్నటువంటి ఎందరో రాక్షసమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తులతో నిత్యం యుద్ధం చేస్తూ ఉండాలి. కాబట్టి సంసిద్ధత అంటే కత్తులు కటార్లు పట్టుకుని తిరగమని చెప్పను. సంసిద్ధత అంటే నువ్వు జ్ఞప్తితో ఉండడం, నువ్వు జ్ఞానంతో ఉండడం, నువ్వు మెలకుగా ఉండడం. బొల్లా రవితేజ లాంటి సోదరుడు లాంటి ఉదంతాలు మళ్ళీ జరగకూడదు అంటే ఎక్కడికి వెళ్ళండి. నేను చెప్తే ఇప్పుడు బాయ్కోట్ గోవా అంటే జస్ట్ ఏదో ఎమోషనల్గా నేను ఏదో చాలా పెద్ద ప్రాపగండా చేసినట్టు చాలా సీరియస్గా గొంతుపించి గోవాను బహిష్కరించలేమా, మన ఊరిలో సముద్రాలు లేవా, మన దగ్గర మందు లేదా అంటే దట్ ఈస్ ఇర్రెలవెంట్. ఖచ్చితంగా ఆహ్లాదం కోరుకునే వాళ్ళు గోవా వెళ్తూనే ఉంటారు. టూరిజం తగ్గినా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. పోనీ గోవా కాదు ఇంకో చోట్లకి వెళ్తూ ఉంటారు, ఇంకో చోట్లకి వెళ్తూ ఉంటారు. అది మన భారతదేశంలో అంతర్భాగమే. టూరిజాన్ని నేను తగ్గించేసేయండి, ఆడికి వెళ్ళడం మానేనని నేను చెప్పను. నూతన కొత్త ఎక్స్పీరియన్సెస్ ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ ఎక్స్పీరియన్సెస్ విషయంలో, ఎక్స్పెరిమెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఏంటి జాగ్రత్త అన్న పదాన్ని అంత అబ్సెసివ్గా చెప్తున్నాడని నాకు అర్థమయ్యేది కాదు. బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క అడుగు అటు ఇటు పడితే కాలు మెలికెడితే కాలు ఇరిగిపోద్ది. మనం ఏదో చాలా గంభీరంగా చాలా బలవంతులు అనుకుంటాం, కానీ మనిషి ప్రాణం గాజు గ్లాస్ అయినా కింద పడితే పగులుతలేదు తెలియదు, కానీ మనిషి పోవాల్సిన టైము, మృత్యు వచ్చిన టైంలో ఉత్తిన జస్టాలు కింద పడి చచ్చిపోతారు. మనం అంత డెలికేట్ బీయింగ్స్. మన బతుకులు అన్ప్రెడిక్టబుల్గా, ఇల్లాజికల్గా ఉంటాయి. అందుకని ఈరోజు ఇప్పుడు తీసుకున్న శ్వాసే కరెక్ట్. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత ఎవరికి ఏం తెలియదు. కాబట్టి ఆ ఉన్నంతసేపు కాన్షియస్గా ఉండండి. అమ్మా నాన్న ఇంటికాడ ఉంటారు, భార్య బిడ్డలు ఇంటికాడ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మన మాట మన చేతుల్లో ఉంటుంది, కానీ ఎదురుగుండా ఉన్నోడిది మనం ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి సాధ్యమైన జాగ్రత్త. అది భయం కాదు, బాధ్యత. భయపడమని నేను బతకమంటా. జాగ్రత్తగా బతకండి. అణువు కాని చోట అధికులు అనొద్దు. అనువైనప్పుడే చూసుకోండి. దానికి ఏదైనా లెక్కప్ చెప్పాలా. అవతల రాత్రి ఓవర్ యాక్షన్ చేశాడు, అమ్మాయిని లేదా ఇబ్బంది పెట్టాడు. ఓకే, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ప్లేస్ రైట్. నైట్ 1 o'clock అయింది, వేడి చేద్దాం, పొద్దున మాడదాం, పొద్దున్న అప్చెప్దాం. ఆడపోతాడు అంతగాడికి తేట ఉంది. పోలీసు వాళ్ళు కూడా ఆడికే సహకరించున్నాడు. మనం పిలుద్దాం, చేయాల్సింది చేద్దాం, టైం పడుతుంది. చెప్పాల్సింది చెప్దాం. ఉండరాత్రి గుడి నుంచి లారీ మనుషులు వస్తారు. ఏమయ్యేది? రవితేజ కొంచెం కాన్షియస్గా ఉంటే, తెల్లారి పొద్దున్న దాకా ఆగి ఉంటే, ఆడంతా రికార్డ్ చేసుకుని సరే బ్రదర్ మీరే రైట్ అని ఆడ అడిగిన బిల్డప్లు అడిగి ఇచ్చేసి పొద్దున్న వస్తే పొద్దున అది మాట్లాడుతాం కదా, పొద్దున మాట్లాడతాం కదా. అప్పుడు ఏమైపోయింది? ఇంకా జాగ్రత్తగా ఉండండి. గుడి నుంచి వెళ్తున్నా, బేవరం నుంచి వెళ్తున్నా, ఎక్కడి నుంచి వెళ్తున్నా, కొద్దిగా కాన్షియస్గా ఉండండి. అక్కడికప్పుడు అవడే గొడవ పడద్దు, నోట్ చేసుకుని పొద్దున మాట్లాడండి. రికార్డు ఉంటుంది కదా, అది వేరే సంగతి. సజ్జనంత వరకు శాంతియుతంగా ఉండమని చెప్తాను నేను. కానీ శాంతిని నెలకొల్పడానికి కూడా ఒక్కొక్కసారి చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పను, కానీ ఒకసారి అవతలకి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నా కోసం ఓపిక కావాలి. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కదా. ఇప్పుడు అందరూ మనం వీడియోలు చేయగలుగుతాం, కానీ రవితేజాల ఇంట్లో అబ్బాయి మెమరీస్తో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములో మామిడి సంక్రాంతి ఉంటే బాగుండేది, ఇక్కడ సంక్రాంతిలో బేవరం కోడిబందాలు చూద్దుడే, కోడిబందాలు వద్దుడే అని చెప్పి వాళ్ళ ఇంట్లో బాధపడుతూ ఉంటారు.
జాగ్రత్త. రాబోయే సంక్రాంతి వ్యవహారంలో కూడా కుదిరితే వస్తాను, లేకపోతే మాత్రం అంటే నాన్నకు ఒంట్లో వాళ్ళు నాన్న ఇక్కడ నాతో హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కొంచెం సెట్ అయింది కానీ ఇంకొక 20% రికవర్ అవ్వాలి కాబట్టి. సో పందాలు జరుగుతున్నప్పుడు అయినా ఎక్కడైనా కూడా తాగిన వ్యక్తులు ఉంటారు, ఊరికి నేను చేయి తగిలితే గొడవ పెట్టుకునే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఆ పొరంబోకోళ్ళందరితో మనం జస్టిఫై చేసినా అక్కడ సూపర్ మ్యాన్ హీమన్ అనిపించుకోవడానికి కాదు కదా. ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఈ స్థాయికి వచ్చి ప్రతి ఓడి దగ్గర నిరూపించుకుంటూ వెళ్తాం. రోడ్డు మీద కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాను నేను, కారు యాప్ కింద దిగి గొడవ పడ్డాం అంటే అది రోజువారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంక ఇది ఎవడో అడ్డురాడనే విధానంలో వెళ్తున్నాడని ఒక మీనింగ్ ఉండాలి, చుట్టుపక్కల మద్దతు రావాలి. ఏమంటే భలే మీరు అడిగారండి, చాలా రోజుల నుంచి చూస్తున్నాడు, మరి విచిత్రంగా అలాగే ఏకపక్ష ధోరణి కింద ఒంటెద్దు పోకల్లో పోతున్నాడు అండి అని ఉండాలి తప్ప ప్రతి చిన్నదానికి ఇది గొడవ పెట్టుకుంటాడు అన్నట్టు ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి, ఆచి తూచి వ్యవహరించండి. అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో అన్ని వేళలా మనం బలవంతులం కాదు. గతంలో మనం ఒక సినిమాలో చూసినాం, మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పవాడు అని చెప్పి త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్ అది. సో అట్లాంటి ఆలోచన ఖచ్చితంగా జీవితంలో మనం అర్థం చేసుకుని ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం. నా ప్రగాఢమైన సానుభూతి బొల్లా రవితేజ కుటుంబ సభ్యులకి, సోదరుడు వాళ్ళందరికీ తెలియజేస్తున్నా. వారి నెంబర్ తీసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని పలకరిస్తాను. బెవరు వెళ్తే తాడేపల్లిగూడెం కూడా ఎలా వెళ్తాను, మా మామయ్యలు కావడానికి కట్టి రవితేజ కుటుంబ సభ్యులను ఒకసారి పరామర్శించే ప్రయత్నం చేస్తాను. ఆ అబ్బాయికి న్యాయం జరుగుతుంది, ఇటు కూడా ఖచ్చితంగా వాళ్ళకి కన్విక్షన్ పడుతుంది. బట్ అవతల కుటుంబాలు కూడా పాడైపోయినాయి. సో వీ హ్యావ్ టు సీ. జరగరాని సంఘటన, అనుకోని సంఘటన, అకాల మృత్యు రావడం అనేటువంటిది దురదృష్టకరం. ఆ సర్వేశ్వరుడు ఆ కుటుంబంలో మిగిలిన సభ్యులందరినీ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆయుష్ ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, రవితేజకు సంబంధించినటువంటి ఆత్మ మంచి లోకాలు చూడాలని, అతను ఖచ్చితంగా మళ్ళీ త్వరలోనే భూమి మీదకి రావాలి, అతని ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సర్వే జన సుఖినో భవంతు. తస్మాత్ జాగ్రత్త. జై భీమ్, జై భారత్.